వచ్చే ఎన్నికల్లో రాక్షసులతో కలిసి యుద్దం చేయబోతున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామసుల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్లు అన్నారు. పార్టీ బండ్ల గోపాలస్వామి కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమిదే విజయమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాక్షస పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. మిత్రులు రియాజ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం ముఖ్య నాయకులకి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇద్దరు కూడా ఇప్పుడుండే పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం 5 సంవత్సరాల నుంచి మనం చూసాం. దీన్ని ఒక రాక్షసుని మన యుద్ధంలో ఓడించాలన్నా దానికి అందరం కూడా కలిసి మనం పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు జనసేన, తెలుగుదేశం రెండు కలిసి, అదేవిధంగా నిన్నే బీజేపీ కూడా కలిశారు. బీజేపీ 3 పార్టీలతోటి యుద్ధంలోకి ఇంకొక 40 రోజుల యుద్ధంలో మనం వెళ్ళిపోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జగన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పేసి ఈ రాష్ట్రానికి వచ్చారు. వచ్చి ఆ రోజేమో ఎన్నో మాటలు చెప్పాడు. ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. ఒకరికి కాదు అన్ని హామీలు ఇచ్చాడు. ఆయనకి నోటుకొచ్చిన హామీలు ఇచ్చేసి ఎక్కిన మరుక్షణం పడగట్టం మొదలుపెట్టాడు. గ్రీవెన్స్ హాల్ కాడి నుంచి మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ నియంత పాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. ఈ రోజుకి 5 సంవత్సరాలై ఎన్నికలు రేపు 4 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్నా కూడా ప్రజలు బయటికి రావడానికి భయపడే పరిస్థితులు ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరు కూడా అదివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా 1-2 నచ్చకపోతే దాన్ని మార్చుకుంటారు. ఇతను వచ్చిన తర్వాత ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇదివరకు జరిగినాయో దాన్ని అన్నీ కూడా పక్కన పడేశాడు. కానీ ఆయన వచ్చే పథకాలు మాత్రం పేర్లు మార్చి దాన్నే అమలుపరుస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలని, ఒక ఫ్యాక్షనిస్ట్ రాజకీయాన్ని ఎక్కడైతే కడపలో ఉంటుందో దాన్ని రాష్ట్రం అంతా కూడా తీసుకొచ్చడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాని కాబట్టి రేపు ఎన్నికల్లో అయినా కూడా, ఓట్ల విషయంలో అయినా, ఏదైనా కూడా పరిస్థితులు, ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. మళ్ళా ఈ రాక్షసుడు కానీ మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అప్పటికే 20 సంవత్సరాలు పోయింది. ఇక మళ్ళా ఎవరు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పెద్దలంతా కూడా మాట్లాడుకొని ఈరోజు 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు పోటీలోకి జరుగుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాం. ఫిష్ మార్కెట్ ఇవన్నీ కూడా తిరిగాం మేము. మటన్ మార్కెట్ ఇవన్నీ. ఫిష్ మార్కెట్ కూడా ఆ రోజు 4 కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్ తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేశాం. ఈరోజు అక్కడికి పోతే ఆ రోజు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి షాపు 7,000 రూపాయలు దాని మీద బాడుగు పెడి 700 పెడితే ఈరోజు షాప్ వాళ్ళకి 5,000 తీసుకుంటున్నారు. 4 నుంచి 5,000 తీసుకుంటారంట కార్పొరేషన్ వాళ్ళు వచ్చి. దాన్ని ఎవరికో ఇచ్చారు. వాళ్ళు కూడా దాన్ని నెల అయ్యే లోపలికి వాళ్ళని వసూలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవటానికి, దోచుకోవటానికి ఈ రకంగా వ్యవస్థని పాడు చేసే పరిస్థితి. ఆ రోజు కళాకారులంతా కూడా వచ్చి మేము ఏదైనా ప్రోగ్రాం చేసుకోవాలంటే, మాకు బయట ఏదైనా పెట్టుకోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఆ రోజు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆ రోజు మనం పెట్టి దాన్ని ప్రారంభించాం. దాన్ని కూడా కళాకారులు ఎవరైనా అక్కడ ప్రోగ్రాం చేసుకుంటే వాళ్ళకి మెయింటెనెన్స్, వాళ్ళకి ఫ్రీగా మనం పెట్టాం. దాన్ని ఈరోజు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని కూడా పనిచేసి పెట్టారు. ఏదైనా కూడా మనం ఒక ఆలోచన విధానంతో పేదవాళ్ళు కూడా ఉండే విధంగా, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆస్తులతో మనం కడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జేబులో ఉన్నా లేకపోయినా మిగతా దగ్గర కళ్యాణ మండపాల్లో చేసుకోవాలంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చూసుకోవడానికి మేము అన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేస్తే ఈరోజు అన్నీ ఇష్టారాజ్యంగా తయారు చేశారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. వాళ్ళ పని మనకి ఏం చేశారు అని అడిగితే ఏమీ లేకుండా ఈరోజు బెదిరించటం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయటం ఈరోజు పరిస్థితి మన టౌన్లో ఉన్నాయి. ఎవడన్నా ఒక స్థలం కొనుక్కుంటే ఆ స్థలానికి ఈరోజు గ్యారంటీ లేదు. ఎక్కడ ఆక్యుపై చేస్తారో అది లేదు. నెలకు ఒకసారి మనం
ఈసీ తెప్పించుకొని మన పేరు ఉందా లేదా చూసుకునే పరిస్థితులు ఈరోజు మన స్థలాల మీద ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక దారుణాలు ఈరోజు ఈ పనులు చేశారు. నేను సంవత్సరం ముందే చెప్పాను ఈ ఎమ్మెల్యేకి కూడా, నీ కొడుకు మామూలు పనులు చేయట్లా, కొడుకు చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు, దానివల్ల ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే నీకు ఉసురు పడుతుంది, రేపనేది నీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి నేను ఆ రోజే చెప్పా. ఈ రోజుడికి వాళ్ళకి మార్పు రాలా. మా కొడుకు ఏం చేసినా మా కొడుకు మీద పడతాడని చెప్పేసి ఆయన ఏదో చాలా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఉండేది 2-3 రోజులు, మిగతా ప్లేస్లో గోవా, శ్రీలంక లేకపోతే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. ఇతనికేమో కొడుకు అప్పగిస్తే కొడుకేమో దాన్ని బ్లాక్మెయిల్ చేయటం, గూండా రాజు ఆ సైకో జగన్ ఎలా ఉన్నాడో దానికి తగ్గట్టుగానే ఉన్నాడు ఇతను కూడా. ఈ రోజుకి కూడా కొంతమంది అభిమానం మీద పార్టీకి వచ్చామని చెప్పేసి వాళ్ళు కండ వేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించడం, నీకు షాప్ ఇస్తానంటాం, 5 లక్షలు ఇస్తానంటాం, లేకపోతే 2 లక్షలు ఇస్తారంటాం. ఏంటో నాకు అర్థం కాల. అభిమానం మీద మనుషులు రావాలి. డబ్బులు పెట్టి ఎంతమందిని కొనగలుగుతాడు? ఎంత సంపాదించాడు? ఎంత సంపాదించుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి. అంతేగాని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళందరినీ కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికి ఒక బాబు అని చెప్పేసి ఒక అతను మెకానిక్ అతను ఉంటే, పోయినసారి ఆయన 6 నెలల ముందే మన పార్టీలోకి వచ్చాడు. ఆయన మళ్ళీ వాళ్ళ సిస్టర్ని వాళ్ళ బావని బెదిరించి వాళ్ళ బావని మీ అమ్మాయిని ఇంటికి పంపిస్తానని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కండ వేశారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ బాబు నా కాడికి వచ్చాడు. మళ్ళా తిరుగుతున్నాడని చెప్పి మళ్ళీ పిలిచి మళ్ళీ బెదిరిస్తారు. అంటే బెదిరింపులతోటి ఇంకా 4 రోజులు నేను ఒకటే వీళ్ళకి కూడా చెప్పేది, ఈ పోలీసు వాళ్ళు కానీ నీకు ఎవడైనా కూడా నీకు సహాయం చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 4 రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ మాట వినేవాడు లేడు, కుర్చీలో కూర్చున్నాడు కూడా లేసేవాడు లేరు, ఉండరు కూడా అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం ఈ పని చేసాం, ఈ 10 ఈ పని చేస్తాం, ఏదైతే మిగిలినవి ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం, మీకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటామని చెప్పుకుంటా వెళ్ళాలి తప్పితే నీకేం కావాలి, నీకు షాప్ కావాలా, కాలువ మీద షాపు కట్టిస్తారంట, షాపులు కట్టిస్తాం, షాపు మీకు లేకపోతే 15,000 వచ్చేటట్టు చేస్తాం, లేదా డబ్బులు ఇస్తాం, లేకపోతే బెదిరించి నీ మీద గంజాయి కేసు పెడతాం. ఎంతమంది మీద గంజాయి కేసు పెడతారు? కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు ఇంకా అతనికి ఇంకా రాజకీయం తెలియలా, ఇప్పుడే వచ్చాడు. వాళ్ళ నానేమో అతి గారాభం అయి ఉన్నట్టుంది, ఆయనకేమో పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాడు. ఆ గారాభంతో ఇతనికి ఇంకా ఏం చేస్తున్నాడో ఇతనికి అర్థం కావట్లా. కాబట్టి ఇప్పుడైనా పద్ధతులు మార్చుకొని ఎవరినైనా కూడా ఒక మంచి ఆలోచన విధానంతో దగ్గరికి తీసుకుంటే వాళ్ళు నీతో పడి ఉంటారు. అంతేగాని డబ్బులతోటి బెదిరింపులతోటి ఒకరోజు బెదిరిస్తారు, 2 రోజులు బెదిరిస్తారు, మళ్ళా అది జరిగేది ఉండదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ఒంగోలులో జరుగుతున్నాయి. పట్టాలు కూడా అన్ని ఫేక్ పట్టాలు. నిన్నే మేము ప్రెస్ మీట్ పెట్టాం, అన్నీ చూసాం ఎవరెవరికి ఎలా ఇస్తున్నారో. కొంతమందికి ఏమో ఇప్పుడు 21,000 పట్టాలు ఆల్రెడీ అప్లికేషన్లు వచ్చినాయి అంటారు, కొంతమందికి ఏమో డిజిటల్ సిగ్నేచర్ ఉండేది అదేమో ఇస్తున్నారు, కొంతమందికి ఏమో తహసీల్దార్ సంతకాలు పెట్టి ఇస్తున్నారు, పేరుకేమో రోజు పోయేసి ప్రతి డివిజన్లో రోజుకు 5 డివిజన్లు తిరగటం, 5 డివిజన్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చి మొహం ఏమో బాధగా పెట్టి నేను ఇంత చేశాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి లాస్ట్ నాది అని చెప్పేసి ఆయన ఫేస్ కూడా మార్చి ఒక బాధ దిగులతోటి ఈరోజు చీరలు చొక్కా ప్యాంట్లు కూడా పంచే పరిస్థితి మనందరం కూడా చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మాయ మాటలు, మాయకథ. ఇతను నిజంగా చిత్తశుద్ధి పేద ప్రజలనే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండుంటే సంవత్సరం ముందే ఇవన్నీ కూడా చేసుకొని సంవత్సరం 6 నెలల ముందే ఎలక్షన్ రాకముందే వాళ్ళకి పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తున్న పట్టా, ఇదిగో ఈ సైటు అని చెప్పేసి వాళ్ళకి చూపించి నువ్వు షర్టు ప్యాంటు లేకపోతే జాకెట్టు చీరలు పెడితే సంతోషంగా ఉంటుంది. అంతేగాని ఏదో కాగితాలు ఇచ్చేసి ఈరోజు కావాలని మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఈరోజు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా దాన్ని నమ్మే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ. రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ ఏదైతే మనం 6,000 ఇళ్ళు మనకు ఏడు ఉన్నాయో దాన్ని తప్పకుండా కూడా 6,000 ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇల్లు కట్టించి దాదాపు 80% అయింది. 1 ఇయర్లో అది కంప్లీట్ చేసి వాళ్ళందరికీ పొజిషన్ ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా 2 సెంట్లు, వాళ్ళకు కూడా 2 సెంట్లు, ఈయనలాగా 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఏదైతే మనం చేసిన పనులు ఆగిపోయినాయో 165 కోట్లు పెట్టి మేము పైప్ లైన్ ఆ రోజు నేను 14 అప్పుడు నేను ప్రామిస్ చేశాం, మంచినీళ్ళు ఇస్తాం, పోతురాజు కాలువ కంప్లీట్ చేస్తాం, ఇల్లు కట్టిస్తాం, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేశామో దాన్ని కూడా ఈరోజు 165 కోట్లతోటి మనం ఆ రోజు తీసుకొచ్చాం అమృత్ స్కీమ్ నుంచి. అది ఇంకా 2 కిలోమీటర్లు అలానే ఆగిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా కంప్లీట్ చేయాల. మనం కొన్ని ఫిల్టర్ బెడ్స్ కట్టాం, వాటర్ ట్యాంక్స్ కట్టాం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా కొన్ని చేశాం. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా మన ఒంగోలుకి ఒక మార్పు అనేది మళ్ళీ తీసుకొని వస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు అందరం కలుద్దామని ఈరోజు డేట్ పెట్టుకున్నాం. ఈరోజు అందరం కూడా వచ్చారు. మీ అందరూ కూడా రేపటి నుంచే అందరు కూడా కలిసి కూర్చోండి. ఏ డివిజన్కి ఆ డివిజన్ మా కమిటీ లిస్ట్ కూడా నేను పంపిస్తాను. మీ కమిటీ లిస్ట్ కూడా మనకు పంపిస్తే ఎక్కడికక్కడికి ప్రోగ్రామ్స్ కూడా అన్నీ కూడా యూనిఫామ్గా చేసుకుందాం. యూనిఫామ్గా జనాల్లోకి వెళ్దాం. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీతోటి ఈ ఒంగోలు కానీ మనం మెజారిటీ తెచ్చుకునే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనం అందరం కూడా ఎంత కష్టపడ్డా ఇక 40 రోజులే మన ముందున్నటువంటి సమయం. ఈ 40 రోజులు కూడా మన బూతుల్లో, మన డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి బూతుల్లో మనందరం కూడా రెండు పార్టీలు కూడా కలిసి గట్టిగా పనిచేసేటటువంటి సందర్భం వచ్చింది. ఇప్పటి వరకు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో నా వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా రేపు రాబోయే అధికారంకి వచ్చిన తర్వాత నేను అండగా ఉంటానని ప్రతి ఒక్కళ్ళకు కూడా మాటిస్తున్నాను. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా జనార్దన్ గారు కూడా ప్రతి డివిజన్లో, అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో సరిసమానంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నికలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మతమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఒక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి 2024 ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు జరగబోయే 24 ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగానే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాక్షసుడిని అంతమొందించాలని చెప్పేసి ఈరోజు మధ్యవర్తిత్వంగా 3 పార్టీలను ఏకం చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడిని చంపడానికి కోసం. ఎందుకంటే శ్రీరాముడు దేవుడే, కానీ ఆ దేవుడి వల్ల కూడా కాకపోతే వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అందుకే. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దేవుడే, కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దించాలంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఒక్కటై మనందరం కూడా కలిసి వెళ్లాల్సినటువంటి సందర్భం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనందరం, ఇక్కడ ఉన్నటువంటి ఒక నరరూప రాక్షసుడు, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకు అర్థం ఏందో తెలుసా? లోపల కత్తులు పెట్టుకొని బయటికి నవ్వినట్టు నటిస్తూ ఉంటాడు. అతనే బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలు నా సొంతం అంటాడు. ఈ ఎన్నికలకి 2024 ఎన్నికలకి బాలినేని హటావో, ఒంగోలు బచావో అనే నినాదంతోనే మనందరం ఎన్నికలకు వెళ్దామని చెప్తున్నాను. ఇదే నినాదంతో మనందరం ముందుండాలి. గతంలో 2014లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మద్దతుగా 2 పార్టీలు కలిసి వెళ్ళినప్పుడు రామచంద్ర జనార్దన్ గారిని ఒంగోలు శాసనసభ్యుడిగా
మనందరం కూడా గెలిపించుకున్నాం. అలాగే ఒంగోలు అభివృద్ధికి కూడా జనార్దన్ గారు చాలా కృషి చేశారు. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నాం, త్యాగాలు చేయాలి, త్యాగాలు మనం చేశాం. కేవలం రాష్ట్రం కోసం, మన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనార్దన్ గారిని గెలిపించుకునే బాధ్యత మనందరం కూడా మన భుజాలమైన వేసుకుందామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ వివరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ నేను భరోసాగా ఉంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. మన ముందున్నటువంటి ఒకటే ఒక లక్ష్యం, రేపు పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఓట్లు వేయలేదో, ఎవరైతే ఇళ్ల దగ్గర ఉన్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేసి పోలింగ్ బూతులకి తీసుకెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్క జన సైనికుడు తీసుకోవాలి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కలిసి ఆయన వెనకాల నడవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కొంతమంది అన్నారు, నాకే చాలా ఫోన్లు వచ్చినాయి, ఏంటి 24 సీట్లకే మీరు పరిమితం అయిపోతున్నారు, 24 తీసుకుంటే ఎలా మా మనోభావాలు దెబ్బతిన్నాయని. 2019 ఎన్నికలు పోటీ చేసినప్పుడు మరి ఆ రోజు ఏ మనోభావాలు ఉంటాయని నేను అడుగుతున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఒక్క సీటు మనం గెలిచిన ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు వింటూ ఈరోజు పార్టీని ఇక్కడ దాకా తీసుకొచ్చి నడిపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు 24 మంది శాసనసభ్యులు గెలిచి అసెంబ్లీలో, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు మన వాణి వినిపించబోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యూహం. ఇది మర్చిపోయి మనకి 24 అంటే అసలు మనకి ఏముంది? జీరో దగ్గర నుంచి ఈరోజు మనం పైకి వెళ్ళాం. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సీట్ల సంఖ్య కాదు, అధికారంలో మనం ఉన్నావా లేదా అనేది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనం ఉన్నావా లేదా, మన వాటా ఉందా లేదా అనేది ఆలోచించండి. కాబట్టి మనకున్నటువంటి ఒకటే లక్ష్యం, ఇక్కడ అభ్యర్థిగా మనం బలపరిచినటువంటి దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకునేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకుందాం. ఈ యొక్క ఆత్మీయ సమావేశం తర్వాత ప్రతి వార్డుల్లో, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా ఇరువురు కార్యకర్తలను కూడా కలిసి ముందుకు సాగుదాం. అలాగే ఇప్పటి నుంచి మనం కూడా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ, ఎక్కడ మన ప్రచారంలో ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఏది చేసినా సరే ఇరు పార్టీల నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఉమ్మడిగా ఉండేటట్టు ప్లాన్ చేస్తే మనకు ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మన మధ్య గొడవలు పెట్టకుండా ఉండిద్ది. ఎందుకంటే ఈ మధ్య నేను చూశాను, ఏమీ లేని దగ్గర సాక్షి పేపరు నా గురించి, జనార్దన్ గారి గురించి అసత్య ప్రచారాలు రాసినాయి. అసలు సాక్షి పేపరు జగన్ పేపరు, అసలు అది కూడా పేపర్గా గుర్తిస్తావా అని నేను అడుగుతున్నాను. నాకు తెలిసి అది బ్రోతల్ పేపర్. సాక్షి అనేది ఒక బ్రోతల్. అలాంటి పేపర్లో రాసేవన్నీ కూడా ప్రజలందరి ముందు కూడా మీరు నిలబెట్టాలి. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి కూడా పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఎవరికి సీట్ వచ్చినా సరే కలిసి పనిచేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే సీటు ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజో చెప్పారు, నన్ను పిలిచి చెప్పారు, పిలిచి నీకు నీ బాధ్యత నేను తీసుకున్నాను, నువ్వు నా మనిషివి, కాబట్టి నీకు టికెట్ వచ్చినా రాకపోయినా నువ్వు పార్టీని అక్కడ గెలిపించాలి, నువ్వు తెలుగుదేశం పార్టీతో ఉండాలి, నీ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు చెప్పారు. ఎందుకంటే పొత్తుల్లో ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయడం అవసరం. మనకి ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో ఈరోజు మనం పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసమే పొత్తుంది. కాబట్టి ఇరువురు కూడా కలిసి మన కార్యకర్తల్ని కాపాడుకునేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై హింద్. ఇవాళ మేదరమెట్టల దగ్గర 15 లక్షల మందితోటి సిద్ధం అని చెప్పేసి ఒక సభ పెట్టాడు. ఎవరు? సైకో జగన్ రెడ్డి. సిద్ధం దేనికి సిద్ధమో మనకు తెలియదులే, ఆ పేరు ఒకటి పెట్టారు. రేపు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా లేకపోతే దేనికి సిద్ధాలో కూడా తెలియకుండా ఒకటి పెట్టాడు. దీనికి
మొత్తం దగ్గర దగ్గర 4-5 జిల్లాలు అన్నీ కూడా బ్లాక్ చేసేసారు రోడ్లు. ఈరోజు విజయవాడ వెళ్ళాలంటే మనం అంటే చీరాలు వెళ్ళి బాపట్ల వెళ్ళి బాపట్ల నుంచి పొన్నూరు మీదుగా అటు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటు నుంచి ఇటు రావాలి అంటే వాళ్ళు మళ్ళా నర్సరాపేట నుంచి మళ్ళా జంక్షన్ నుంచి అటంతా రావాల్సి వస్తుంది. ఈరోజు అనేక మందిని ఈరోజు ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఈనాళ్ళు ఏం ఉరగబెట్టాడో, ఈ 5 ఏళ్ళు ఏం పని చేశాడో, 12 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కటి కూడా రోడ్లు వేయలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వలేదు, ఏది పని కాకుండా ఈరోజు సభ కూడా పెట్టేసి దానికి ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి 5,000 బలుసులు పెట్టి తోలుతా ఈరోజు మామూలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గుంటూరు అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మానుకొని రేపు వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు ఊరు మొత్తం తిప్పి పెట్టారు కాబట్టి మీకు కూడా చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.